జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాత్రం చాలా ఎరగబొడిసేస్తాను, జనాలకు నేను ఉన్నాను, నీ తలపై చేయబెట్టడానికి నేను ఉంటాను అని చెప్పి మొదలు పెడతాడు యాత్రలు ప్రతి ఒక్కటి. లాస్ట్ టైం మనం చూసుకుంటే కనుక మిర్చి యార్డ్కి వెళ్ళాడు, టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు రైతులు పరామర్శిస్తా వెళ్ళాడు, బస్తాలు దొక్కేశారు. దాని తర్వాత మామిడికాయ యార్డ్ అని వెళ్ళాడు, మామిడికాయలు తొక్కిచ్చేశాడు. ఇంకెవరో బెట్టింగ్ రైడ్ విగ్రహానికి దండేస్తాను నాగమల్లేశ్వరరావు విగ్రహానికి వెళ్ళాడు, సెంగై తలెక్కిచ్చేశాడు. తర్వాత ఉల్లిపాయ రైతులు పరామర్శిస్తాను నేను, ఊరికే పులివెందులు వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఉల్లిపాయ తోటలో ఉల్లిపాయలు తొక్కుంటాను వచ్చి హెరిటేజ్లో ధర గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంత మేధావి జగన్మోహన్ రెడ్డి. చాలా సింపుల్ క్యారెక్టర్ అండి. ఏ టాపిక్ని రేస్ చేసి గవర్నమెంట్ నిందేద్దాం అనుకుంటాడో వాటినే తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అతని సైకాలజీ ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఈజ్ లీస్ట్ ఇంట్రెస్ట్. అసలు మనం వెళ్ళే కాజ్లో దాన్ని హైయెస్ట్ అట్రిబ్యూషన్ కింద పెట్టుకుని అవతలాలను ఎండ్ అయ్యాలి, కానీ దాన్ని అతనే తొక్కుకుంటా వెళ్తూ ఉంటాడు. ఇతను రైతు మద్దతుదారు, ఇతను రైతుల పక్క నుంచుంటాడు. ఇదంతా కాకుండా లాస్ట్ 5 ఏళ్లలో లిక్కర్కి ఒక్కడు కూడా డబ్బులు నేను ఆన్లైన్లో పే చేయలేదు, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్లోనే చేస్తామని అందరూ చెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అబ్బాయి లెక్క పెట్టలేదు నోట్లు, మేము మొత్తం ఆన్లైన్ వెళ్ళింది, రాష్ట్ర ఖజానాకు నిండిపోయింది, మేము ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళిపోయాం. అంత ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళి మద్యపాన నిషేధం అనే ట్యాగ్ లైన్ పెట్టుకుని నువ్వు లిక్కర్ని తీసుకొచ్చి క్యాష్ ట్రాన్సాక్షన్లో చేసావు అందరూ అంటే, లేదు ఇంత గొప్పగా చేస్తా నేను, ట్రాన్సాక్షన్ ధరలు ఇప్పుడు పెరిగిపోయినాయి, అప్పట్లోనే బాగా పెరిగిపోయింది డబ్బులు, ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటే నువ్వు తీసుకెళ్లిపోయి ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు? ఏకంగా 15 ఏళ్ళు తాగుబోతుల్ని పేర్చి పోషించాలి ఆంధ్రప్రదేశ్ అని నువ్వు ఎంకరేజ్ చేస్తావు.